ఉప ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ గురించి మాట్లాడారు. మారదంటే ఓపెన్ చేద్దాం. నిన్నగోట మళ్ళీ మా తల్లిని అవమానిస్తూ ఒక వైకాపా కార్యకర్త కమెంట్ పెట్టాడు. నిన్న కూడా మారదాం. వీఆర్ రెడీ టు డిస్కస్. అట్లా అవుతాయి. ఇష్యూ అది కాదు. ఇష్యూ ఈరోజు గంజాయి గురించి. ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. సబ్ కమిటీ వేసాం. గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా సమాధానం ఇస్తున్నారు. సబ్జెక్ట్ మాట్లాడమనండి. కానీ ఇట్లా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇటు చెప్పారు, ముఖ్యమంత్రి గారు అటు చెప్పారు. ఆ సబ్జెక్ట్ దేని గురించి చెప్పారు? డ్రగ్స్ గురించి చెప్పారా? దేని గురించి చెప్పారు తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని దయచేసి చైర్మన్ గారు విజ్ఞప్తి చేసుకుంటాను. రవీంద్రబాబు సార్. థ్యాంక్ యూ సార్. ఉక్కుపాదం మోపాలను ఒకే ఒక ఉద్దేశంతో లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న తప్పిదాలను సరిచేసుకుంటూ గాంజాకి డ్రగ్స్ బాధితున్న ఈ విద్యార్థులు కానీ యువకులు కానీ ఎవరు బారిన పడకుండా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈగల్ అని చెప్పి ఒక సపరేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దానికి విధి విధానాల గురించి కూడా మేము సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని సబ్ కమిటీలో మంత్రులు 5 మంత్రులతో కూడిన సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల సుమారుగా చాలా చోట్ల గంజాయి సాగు అనేది తగ్గింది. అదేవిధంగా మనకి చూసుకుంటే అధ్యక్ష ఎన్డీపీఎస్ కేసులు అధ్యక్ష ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు చూసుకుంటే కంపారిజన్ చూసుకుంటే 1/10/2023 నుంచి 31/5/2024 వరకు 1995 మందిని అరెస్ట్ చేస్తే 1/6/24 నుంచి 31/1/2025 వరకు 2513 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా డ్రోన్ కార్పొరేషన్ ద్వారా ఒక డ్రోన్ కల్చర్ ని తీసుకొచ్చి కల్టివేషన్ కూడా మాక్సిమం కల్టివేషన్ ని కూడా ఎక్కడ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం అధ్యక్ష. కల్టివేషన్ స్థాయి కూడా చాలా చాలా తగ్గింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బి ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. సి ప్రశ్నకి లేదండి, అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం కొన్ని కేసులు నమోదు చేయడం అయింది. అది 1వ అనుబంధంలో ఉంచడం అయింది అధ్యక్ష. మాదక ద్రవ్య నిర్మూలన కిందాకే చెప్పాను అధ్యక్ష మీకు. ఒక ఈగల్ అని చెప్పి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక సపరేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి ఆ టాస్క్ ఫోర్స్ కి కూడా 30% ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి వెహికల్స్, సీసీ కెమెరాస్, డ్రోన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పి ఎక్కడ కూడా వాళ్ళకి కోఆర్డినేషన్ మిగతా డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళు వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మాక్సిమం గాంజాయి డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపడమే కాదు అధ్యక్ష, ఇప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష.